ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. మానవుడు 3 విధములైన రుణములతో జన్మిస్తున్నాడు. ఈ 3 రుణములను నివృత్తి చేసుకోవడము మానవుని కర్తవ్యము. మొదటి రుణము దేవరుణము, రెండవది ఋషి రుణము, మూడవది పితృరుణము. జంతూనాం నరజన్మ దుర్లభం. పవిత్రమైన ఆదర్శమైన అమూల్యమైన మానవాకారమును ధరించి దానిని అనేక విధముల పోషిస్తున్న దైవానికి కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది. ఈ విధమైన కృతజ్ఞతా మార్గమును అనుసరించినప్పుడే దైవము అనుగ్రహించిన ప్రాప్తిని మనము కొంతవరకైనా అనుభవించగలము. మనలను సంరక్షిస్తున్న దైవము యొక్క రుణమును తీర్చుకున్నప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. దేహము చేత పరోపకారములు, పవిత్ర కార్యములు, దివ్య భావములతో సమాజములో సేవ సలిపినప్పుడు మనము దైవ రుణమును తీర్చుకున్న వారమవుతాము. సత్కర్మలను ఆచరించి కాల కర్మ కారణ కర్తవ్యాల చేతనే ఈ జన్మను సార్థకము చేసుకోవాలి. సత్కర్మల చేత ఈ రుణములను తీర్చుకుని ఎడల అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఎంత త్వరగా ఈ రుణమును తీర్చుకుంటామో అంత త్వరగా పవిత్రమైన దివ్యత్వమును అనుభవించగలుగుతాము. ఇక రెండవది ఋషి రుణము. జీవనోపాధి నిమిత్తమై చేయతగినవి ఏవో చేయరానివి ఏవో విధి విధానములను వివరించి వీటికి శాస్త్రములని పేరు పెట్టారు. మానవుడు ఏ విధమైన మార్గము అనుసరించాలో ఏ విధమైన మార్గము అనుసరించరాదో నిర్ణయించి తద్వారా శాసించారు. కనుక మానవత్వాన్ని ప్రకటించే నిమిత్తమై అనేక విధములైన మార్గములను బోధిస్తూ శాసిస్తూ వస్తున్నవి శాస్త్రములు. మానవుడు పరిపూర్ణుడు కావాలనంటే ఈ శాస్త్రములను నియమములను అనుసరించి ఋషి రుణమును తీర్చుకొని దివ్యత్వమైన దైవత్వమును అనుభవించాలి. మరి ఈ రుణము తీర్చుకొనటము మార్గమేమిటి? శాస్త్రములను ఉల్లంఘించక వాటి ప్రకారము తూచా తప్పక నడుచుకుంటూ విరుద్ధ మార్గములను అనుసరించకుండా ఉండటమే ఋషి రుణమును తీర్చుకొనుటకు సరి అయినటువంటి రాజమార్గము ఏర్పడుతుంది. ఇక మూడవది పితృరుణము. కుమారుడు తండ్రి ఆస్తిపాస్తుల యందు మాత్రమే కాదు, అతని అస్తిత్యమునందు కూడా అధికారమున్నదని పిల్లలకు బోధించాలి. అతని దుర్గుణములకు దురభ్యాసములను అనుసరించటము పితృరుణము తీర్చుకోవటము కాదు, ఉత్తమ ఆదర్శములను పాటించటము మాత్రమే పుత్రుని యొక్క ప్రధాన కర్తవ్యము. అతని దుర్గుణములను దురభ్యాసములను అనుసరించటము పితృరుణము తీర్చుకోవడము కాదు.